హలో ఎవ్రీవన్, టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి. ఈ గోంగూర పచ్చడి మ్యాక్సిమం 5 or 6 డేస్ అయితే చెడిపోకుండా ఉంటుంది. దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నేనైతే 2 ఫ్రెష్ గోంగూర కట్టలు అయితే తీసేసుకున్నాను. అసలు ఈ గోంగూర పచ్చడి ఎవరికి ఇష్టం ఉండదు? ప్రతి ఒక్కరికి ఇష్టమే ఈ గోంగూర పచ్చడి. ప్లేట్లో అన్నం వేసుకొని గోంగూర పచ్చడి వేసుకుని తింటే ఎంతో బాగుంటుంది ఈ గోంగూర పచ్చడి. ముందు ఈ గోంగూర మొత్తాన్ని బాగా వచ్చేసుకుందాం. ఈ గోంగూరను వారానికి ఒకసారైనా ఖచ్చితంగా తినాల్సిందే. ఎందుకంటే ఈ గోంగూరలో చాలా విటమిన్స్ ఉన్నాయి. ఆ విటమిన్స్ అనేవి మన బాడీలోకి డీహైడ్రేట్ కావాలి. ఏంది ఈ అమ్మాయి ఇలా చెప్తుంది అని మీరు డౌట్ పడొచ్చు. 4-5 రోజులైనా ఈ గోంగూర పచ్చడి అనేది చెడిపోదు నేను చేసే పద్ధతులు అయితే. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఏంది ఈ అమ్మాయి గోంగూర కాడల్ని భద్రంగా తీసి పెట్టింది అని అనుకుంటున్నారా? అవునండి, మనం దేన్ని ఊరికే వదిలేం కదా. ఈ గోంగూర కాడల్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. నేనైతే ఈ గోంగూరను శుభ్రంగా అయితే కడుక్కున్నాను 1కి 2 సార్లు. ముందుగా ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్లోకి 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకుందాం. అలానే 10-11 ఎండుమిర్చిని అయితే యాడ్ చేసేసుకున్నాను, నాకు క్వాంటిటీ సరిపోయేటట్టు. మీరు మీ క్వాంటిటీ సరిపోయేటట్టు మీరు ఎండుమిర్చిని యాడ్ చేసేసుకోండి. ఈ ఎండుమిర్చిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఎండుమిర్చి ఎంత బ్రౌన్గా ఉంటే అంత బాగా వస్తుంది ఈ గోంగూర పచ్చడి. బ్లాక్ కలర్గా వచ్చినట్టయితే ఆ గోంగూర పచ్చడి మొత్తం చేదైతే ఖచ్చితంగా వచ్చేస్తుంది. అందుకని మీరు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆ ఆయిల్లోనే 2 స్పూన్ల ఆవాలను అయితే యాడ్ చేసేసుకుందాం. ఆ ఆవాలు చిటపటలాడేలా వేయించుకోవాలి. అలానే 2 స్పూన్ల ధనియాలను కూడా యాడ్ చేసేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టేసి ఆవాలు ధనియాలని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. ఈ మసాలా స్పైసెస్ అన్నిటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా చూసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. అలానే అందులో 2 స్పూన్స్ జీలకర్ర అయితే యాడ్ చేసేసుకుందాం. ఈ గోంగూర పచ్చడికి స్పైసెస్ అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బ్రౌన్గా వచ్చాయో. ఈ స్పైసెస్ మొత్తాన్ని ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడైతే మెయిన్ ప్రాసెస్కి వచ్చేసాము. నేనైతే ఒక ఉల్లిపాయని తీసుకున్నాను. ఆ ఉల్లిపాయ పైన ఉన్న పీల్ మొత్తం రిమూవ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయకి బ్లాక్ ఫంగస్ అయితే లేదు. కొన్ని ఉల్లిపాయలకు మాత్రం బ్లాక్ ఫంగస్ ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ బ్లాక్ ఫంగస్ ఉంటే దాన్ని శుభ్రంగా కడుక్కొని మీరు వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయను సన్నగా కట్ చేసేసుకుందాం. అలానే 4 వెల్లుల్లిని తీసేసుకుందాం. ఆ 4 వెల్లుల్లిని దంచుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని అదే ప్యాన్లో 2 or 3 స్పూన్స్ అయితే ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. అందులోకి 1 స్పూన్ అయితే ఆవాల్ని యాడ్ చేస్తున్నాను. అలానే 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. అలానే 4 వెల్లుల్లిని కూడా యాడ్ చేస్తున్నాను. అలానే 1 స్పూన్ పచ్చెనపప్పును అయితే యాడ్ చేస్తున్నాను. అలానే 1 స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకుందాం. అలానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుందాం. సరిపడా ఇంగువనైతే యాడ్ చేసేసుకుందాం. ఈ ఇంగువ ఎందుకు యాడ్ చేసుకుంటామంటే మనకు టేస్ట్ బాగా వస్తుంది. అలానే డైజెషన్ కూడా బాగా అవుతుంది. మళ్ళీ పచ్చడి వల్ల వేడి చేయకుండా కూడా ఉంటుంది. ఈ ఇంగువ ఈ స్పైసెస్లో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాం. మనం కడిగి పెట్టుకున్న ఈ గోంగూర ఆకును దీంట్లో వేసేసుకుందాం. ఈ గోంగూర పచ్చడికి మెయిన్ మసాలా వచ్చి ఈ ఇంగ్రీడియంట్సేనండి. చూడండి,
ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లో వేసేసుకుందాం. మసాలా అయితే రెడీ అయిపోయింది. ఈ మసాలా అంతా తీసేసుకుందాం. గోంగూర పచ్చడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అలానే దాంట్లో 2 స్పూన్స్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఆ గోంగూరలోకి సాల్ట్ అనేది బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాం. గోంగూర అయితే బాగా ఉడికిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మీరు కూడా ఇలానే ఇంత సాఫ్ట్గా వచ్చేలాగా ఉడికించుకోండి. మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఈ కారంని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. నేనైతే ఒక 3 స్పూన్స్ అయితే యాడ్ చేసేసుకున్నాను. మీరు మీ స్పైసెస్ బట్టి యాడ్ చేసుకోండి. గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎవరైనా కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.